బ్రిటిష్ వాళ్ల తొత్తుల నుండి మన భారతదేశాన్ని ఆ దేవుడే కాపాడాలి. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఒకప్పుడు మనల్ని పాలించిన బ్రిటిష్ వాళ్లు ఏ కుట్ర అయితే పన్నారో అదే కుట్రను ఇప్పుడు మన దేశ నాయకులే అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కేవలం 10% జనాభా మాత్రమే మన సైన్యాన్ని నియంత్రిస్తోందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య కేవలం ఒక రాజకీయ ఆరోపణ కాదు, అది మన దేశ వెన్నెముకైన భారత సైన్యంపై చేసిన ఒక విషపూరిత దాడి. 10% आबादी में से आते हैं, सारा बैंक का धन उनको जाता है, सारी नौकरियां उनको जाती हैं, ब्यूरोक्रेसी में उनको जगह मिलती है, आप जुडिशरी देखिए वहां भी उनको सब मिलता है, सेना में उनका कंट्रोल है. భారత సైన్యం కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతమైనది. ఇది మన దేశంలో ఉన్న ఏకైక నిజమైన మెరిటోక్రసీ, అంటే ప్రతిభకు మాత్రమే పట్టం కట్టే వ్యవస్థ. ఇక్కడ షార్ట్కట్లు లేవు, కోటాలు లేవు, కనెక్షన్లు లేవు. భారత సైన్యంలో రిజర్వేషన్లు 0 అని స్వయంగా భారత ప్రభుత్వమే ప్రకటించింది. ఇక్కడ ఎంపిక కేవలం ప్రతిభ, ధైర్యం మరియు నాయకత్వ లక్షణాల ఆధారంగానే జరుగుతుంది. ఒక సైనికుడి తండ్రి ఎవరో, అతని ఇంటి పేరు ఏంటో సైన్యం పట్టించుకోదు. దేశాన్ని నడిపించే, దేశం కోసం పోరాడే, దేశానికి సేవ చేసే సత్తా ఉందా లేదా అని మాత్రమే చూస్తుంది. రాజకీయ నాయకులు కేవలం నిర్ణయాలు తీసుకుంటారు, కానీ ఆ నిర్ణయాలను అమలు చేసేది, సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టి పోరాడేది మన సైనికులే. ఇప్పుడు ఈ కుల రాజకీయాలను సైన్యంలోకి తీసుకురావడం ఎంత ప్రమాదకరమో చరిత్రను చూస్తే మనకు అర్థమవుతుంది. మనల్ని పాలించిన బ్రిటిష్ వాళ్లు మన సైన్యాన్ని బలహీనపరచడానికి విభజించి పాలించు అనే నీచమైన వ్యూహాన్ని ఉపయోగించారు. వాళ్లు కులాల వారీగా సైనికులను విభజించి వీళ్లు మాత్రమే యుద్ధానికి పనికొస్తారు అంటూ మార్షల్ రేసులను సృష్టించి సైనికుల మధ్య ఐక్యత లేకుండా చేశారు. కానీ స్వాతంత్ర్యం వచ్చాక మన నాయకులు చేసిన మొదటి పని సైన్యంలో ఈ కుల వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడం. సైనికుడికి ఒకే ఒక్క గుర్తింపు ఉండాలి, అది భారతీయుడు అని వారు నిశ్చయించారు. అలాంటి బ్రిటిష్ వాళ్ల కుట్రను ఇప్పుడు రాహుల్ గాంధీ మళ్లీ ఓట్ల కోసం బయటకు తీస్తున్నారు. భారత సైన్యం రాజకీయాలకు సేవ చేయదు, అది దేశానికి సేవ చేస్తుంది. రాజకీయ ప్రయోజనాల కోసం మన సైనికుల త్యాగాలను అవమానించడం, దేశాన్ని రక్షించే సైన్యాన్ని విభజించడానికి ప్రయత్నించడం దేశద్రోహం కాదా? ఈ విషయంపై మీ అభిప్రాయమేంటో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోను ప్రతి దేశభక్తుడికి షేర్ చేయండి. జై హింద్.